ఎన్నికల సమయంలో కాకినాడ జిల్లా పరిధిలో స్వాధీనపరుచుకున్న సుమారు ₹1,65,69,000 విలువ చేసే అక్రమ మద్యం సీసాలను, నాటు సారాను ధ్వంసం చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ తెలియజేశారు. కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట గ్రామం దగ్గర న్యూ ఎన్టీఆర్ బీచ్ ఎదురుగా ఆర్&బి గెస్ట్ హౌస్ సిమెంట్ రోడ్ నందు కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ పర్యవేక్షణలో కాకినాడ జిల్లా పరిధిలో ఉన్న సెబ్ స్టేషన్లు మరియు ఎల్ఎండ్ఓ పోలీస్ స్టేషన్లకు సంబంధించిన 2024 ఎలక్షన్ పీరియడ్లో స్వాధీనపరుచుకున్న అక్రమ మద్యం సీసాలను, నాటు సారాలను ధ్వంసం చేసే కార్యక్రమం నిర్వహించారు. ఇందున 1406 కేసుల్లో ఐడి, ఎన్డీపీఎల్, డీపీఎల్ నమోదు చేయబడిన 32,040.475 లీటర్లు, సుమారు 1,65,69,000 విలువ చేసే అక్రమ మద్యం మరియు నాటుసారా ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో సెబ్ అడిషనల్ ఎస్పీ కె శ్రీలక్ష్మి, సెబ్ సూపరింటెండెంట్ జె రవికుమార్, అసిస్టెంట్ సెబ్ సూపరింటెండెంట్ ఏ శ్రీరంగం దొర, కాకినాడ జిల్లాకు చెందిన సెబ్ మరియు పోలీసు అధికారులు, సిబ్బంది సుమారు 100 మంది పాల్గొన్నారు. దీనికి హార్డ్ వర్క్ చేసిన మన పోలీస్ తరపు నుంచి అందరికీ కూడా, ఇతర సబ్ డివిజన్లకి, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ సెబ్ మేడం ఉన్నారు, వాళ్ళ సిబ్బందులు ఈఎస్ రవి గారికి, అదేవిధంగా ఇక్కడ ఎస్డిపిఓ కాకినాడ ఉన్నారు, అదేవిధంగా ఎస్డిపిఓ పెద్దాపురం మేడం కూడా రావట్లేదు. రిమైనింగ్ అందరూ ఎస్ఐసి అందరూ కూడా ఇంత పెద్ద భారీగా ఎలక్షన్ టైం కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాను. ఇదే మద్యం దీనికి సంబంధించినది కాకినాడలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ గా మనం ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ పెట్టడం జరిగింది. దాదాపు 18 ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ఈ ఐడి లిక్కరు, ఎన్డీపీఎల్, డిపిఎల్ కలిపి పెట్టడం, ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళు 1 ఇయర్ లోపలికి నుంచి కూడా బయటకు రావడం జరిగింది. రీసెంట్ డేస్ లో కొన్ని తగ్గింది. మళ్ళీ కూడా ఈ 18 మంది కాకుండా వేరెవరైనా చేస్తున్నారు అన్నది కూడా ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఈ రోజు దానికి ఎండ్ అనేది కాదు, ఇది జరుగుతుంటాయి. దాన్ని ఎలా విధంగా కంట్రోల్ చేయాలని దాంతో పాటు మళ్ళీ కూడా ఫర్దర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని మళ్ళీ ముందుకు వెళ్తున్నాము. మనం యానం నుంచి ఎన్డీపీఎల్ రావడం అనేది కూడా మనం పర్మనెంట్ గా 2 చెక్ పోస్ట్ రన్ చేస్తున్నాము. అది కూడా ఇంకా ఫర్దర్ గా కంట్రోల్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాము. యానం తరపు నుంచి కూడా వాళ్ళకి సప్లై చేస్తున్న క్వాంటిటీ కూడా తగ్గించడం జరిగింది రీసెంట్ టైమ్స్ లో, అది కూడా చేస్తున్నాము. దాని విధానంలో మేము ఎఫర్ట్స్ పెడతాము. సో ఇది అన్ని కూడా ఈ మంచి కార్యక్రమాన్ని పాత్రికేయ మిత్రుల ద్వారా అందరికీ చేరుకోవాలని కోరుకుంటున్నాం.